2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. సో మన లక్ష్యాలని ఏ విధంగా పెట్టుకుంటే మన జీవితంలో సక్సెస్ అవుతాము అనేటువంటి దానికి ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో మీరు అనుకునేదంతా కూడా మేనిఫెస్టేషన్ కాకపోవడానికి ప్రధానంగా 3 రీజన్స్ అనేది లాస్ట్ 3 వీడియోస్ నుంచి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో నెంబర్ 1 సెల్ఫ్ కాన్సెప్ట్, రెండోది ఆబ్సెషన్, మూడోది థింకింగ్ బట్ నాట్ ఫీలింగ్. థింకింగ్ బట్ నాట్ ఫీలింగ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాం కదా. FTBA ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్, బిలీఫ్స్ అండ్ యువర్ వర్డ్స్. ఈ 5 విషయాలు కలిపితే మీ యొక్క ఫ్రీక్వెన్సీ. థాట్స్ ఆలోచనలు, నమ్మకాలు, ఫీలింగ్స్ అండ్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ చర్యలు, ఈ 5 కలిపితే మీ యొక్క ఫ్రీక్వెన్సీ. ఇందులో మోస్ట్ పవర్ఫుల్ ఏంటి? ఫీలింగ్స్. సో ఫీలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్లో. ఇక చూడండి, మీరు ఏం కావాలనుకుంటున్నారు? కార్ కావాలి, డబ్బులు కావాలనుకుంటున్నారు. అనుకుంటే కార్ ఎందుకు కావాలి? అబండెంట్గా ఫీల్ అవ్వడానికి. ఏ ఎమోషన్ కోసం? అబండెంట్గా ఫీల్ అవ్వడం కోసం. అండ్ ఆల్సో డబ్బులు ఎందుకు కావాలి? ఫ్రీడమ్ కోసం, స్వేచ్ఛగా ఉండడానికి. ఓకే అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, కార్ ఎప్పుడు మీకు అబండెన్స్ అనే ఫీలింగ్ ఇవ్వదండి. మీ లోపలనే అబండెన్స్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మీరు ట్యాప్ చేస్తారో కార్ అనేది మీ భౌతిక ప్రపంచంలో ప్రత్యక్షం అవుతుంది. నోబడీ, నథింగ్ కెన్ మేక్ యూ ఫీల్ ఎనీథింగ్ అదర్ దాన్ వాట్ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆల్రెడీ. అంటే నీ గురించి నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావో దాన్ని తప్ప వేరే వాళ్ళు వేరే రకమైన ఫీలింగ్స్ అంతా కూడా నీళ్ళు ట్రిగ్గర్ చేసే శక్తి, ఆ పవర్ ఎవరికీ ఉండదు. క్లియర్గా అర్థమయ్యేట్టుగా చెప్తాను చూడండి సార్. ఇద్దరు యువకులు ఉన్నారు. ఒకడేమో హై సెల్ఫ్ ఎస్టీమ్, ఓకే, హై సెల్ఫ్ ఎస్టీమ్, ఇంకొకడు లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇప్పుడు ఈవెంట్ ఏం జరిగిందంటే, సిచ్యువేషన్ ఏంటంటే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చింది అంటే మంచి శుభవార్త కాదా సార్? శుభవార్త. శుభవార్త. సో ఈ హై సెల్ఫ్ ఎస్టీమ్ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతాడు? జాబ్ వచ్చింది, సూపర్ హ్యాపీ, ఓకే నాకు వస్తుంది జాబు, తెలిసిందే కదా దాంట్లో ఏముంది, ఓకే అని చెప్పి మీరు ఫీల్ అవుతాడు, హ్యాపీగానే ఫీల్ అవుతాడు. ఓకే, ఈ యాంగ్జైటీ అంటే నథింగ్ బట్ లో సెల్ఫ్ ఎస్టీమ్ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతాడు తెలుసా? బయట ఏం జరిగింది? జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, కానీ ఇతను మాత్రం ఏ విధంగా ఫీల్ అవుతాడు తెలుసా? లోపల ఐఎమ్ నాట్ వర్తీ ఫర్ గుడ్ జాబ్ అనే ఫీలింగ్ లోపల ఉంది, అందుకే లో సెల్ఫ్ ఎస్టీమ్తో ఉంటున్నాడు. కానీ బయట ఈవెంట్ ఏం జరిగింది? మంచి విషయం జరిగింది, జాబ్ వచ్చింది, కానీ లోపల ఏముంది? ఇతని బిలీఫ్ ఐఎమ్ నాట్ వర్తీ ఫర్ గుడ్ జాబ్ అని ఉంది. బట్ ఇన్స్టాంటేనియస్గా కొంత పాజిటివ్ ఎమోషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత స్లోగా మళ్ళీ ఒక రోజు అయిన తర్వాత ఇంతమంది వచ్చి నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు, ఈ జాబ్ పోతే, ఈఎంఐలు అంతా కూడా ఎక్కువైపోతే, నా ఫ్యామిలీ అంతా కూడా నన్ను దూరం అయిపోతే, వీళ్ళంతా కూడా నాతో మళ్ళీ మాట్లాడకపోతే, ఊరికే కొట్టేసాము జాబు, సరిగ్గా పరీక్షల సింపుల్ క్వశ్చన్స్ అంతా కూడా వేశారు, చెప్పేశాను, ఓకే నెక్స్ట్ నా యొక్క సెల్ఫ్ వర్త్ క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతే, నాకు సరిగ్గా రాదని చెప్పి వాళ్ళకి అర్థమైపోతే, జాబ్ పోతే, మళ్ళీ కొత్త టెక్నాలజీస్ అంతా కూడా వచ్చి దాన్ని నేర్చుకోలేకపోతే, నాకు ఏమైనా బాగాలేకుండా వస్తే, ఇలాంటి ఆలోచనలను చేసి మళ్ళీ నాకు భయంగా ఉంది, బాధగా ఉంది, లోపల డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, మంచి విషయమే, కానీ ఎలా ఫీల్ అవుతుందో చూడండి. ఇంకొక విషయం, ఇప్పుడు జాబ్ పోయింది సార్, ఈ హై సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఫీల్ అవుతారు తెలుసా? అవును జాబ్ పోయింది, వాళ్ళ నాన్న వచ్చి అడుగుతారు, అరే జాబ్ పోయింది, ఎలారా బతుకుతావు ఇప్పుడు, ఎలారా? అవును, ఏదో కంఠంలో ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతావు ఏంటి? జాబే కదా పోయింది. ఇప్పుడు నేను లక్షలు కోట్లు సంపాదించాలనుకుంటున్నా, అది సంపాదించాలంటే ఈ చిల్లరంతా కూడా రాకూడదు కదా, ఇది పోవాలి కదా, మంచిగా జరిగింది, దానిలో తప్పేముంది అంటాడు వాళ్ళ నాన్న దగ్గర. ఏందో బో నీ మాటలు నీకు తెలియదు, నాకు ఏం అర్థం కాలేదు అంటాడు. పో నీకు అర్థం కాకపోతే పోయింది బో అని చెప్పి అతను పని చేసుకుంటూ ఉంటాడు. ఇతను లో సెల్ఫ్ ఎస్టీమ్ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతాడు తెలుసా? జాబ్ పోయింది, ఇంక నేనేం చేసేది, ఇంక నేనేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, బతకాలో లేదో నాకేం అర్థం కావట్లేదు అని డిప్రెసివ్గా మెడిసిన్స్ అంతా కూడా వేసుకొని బాగా ఇంకా లోగా, ఇంకా నాకు జాబే రాదు. వాళ్ళ నాన్న వచ్చి చెప్తా ఉంటాడు, అరే నీకు మళ్ళీ వస్తుందిరా జాబు, ఏం కాదురా బుజ్జి, ఇంక రాదు డాడీ, నా జీవితం అంతే. లోపల ఏమని ఫీల్ అవుతుంటాడు? ఐఎమ్ నాట్ వర్తీ ఫర్ గుడ్ జాబ్. ఓకే, బయట జాబ్ పోయింది, లోపల ఈక్వల్ అయిపోయింది, బయట లోపల ఈక్వల్ అయిపోయింది, అంతే, ఇంక దేనికి పనికిరాని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అంటే నోబడీ ఆర్ థింగ్ ఎవర్ హ్యాస్ ఏ పవర్ టు మేక్ యూ ఫీల్ ఎనీథింగ్ అదర్ దాన్ వాట్ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆల్రెడీ. అంటే ఇదే, నీ గురించి నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావో దాన్ని తప్ప వేరే థింగ్స్కి కావచ్చు, వేరే పర్సన్స్కి కావచ్చు, వేరే బయట థింగ్స్కి అంతా కూడా వేరే ఫీలింగ్స్ తెప్పించే అంత పవర్ కూడా దేనికి లేదు. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది కాకపోతే చాలామంది డబ్బులున్న వాళ్ళంతా కూడా అందరూ అబండెంట్గా ఫీల్ అవుతున్నారు సార్. ఈవెన్ దో బయట వాళ్ళ కారు ఉంది, బంగ్లా ఉంది, అన్నీ ఉంది. ఎంతమంది డిప్రెసివ్గా యాంగ్జైటీలో లోగా ఫీల్ అవుతున్నారు ఉన్నారా మనుషులు? ఈవెన్ దో ఎక్స్టర్నల్ రియాలిటీ సూపర్గా ఉన్నా కానీ ఇంటర్నల్ రియాలిటీ మాత్రం బాగా దరిద్రంగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా అదే అలవాటు చేసుకున్నారు. వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అంతా కూడా లోపల బిలీఫ్స్ అంతా కూడా అండ్ ఆల్సో ట్రామా అంతా కూడా చాలా ఎక్కువ ఉంది. దాంతో కూడా హీల్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి, నా లక్ష్యాలు నెరవేరితేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, మా ఇంట్లో అన్నీ ఉన్నా కానీ కందిపప్పు లేకపోయినా కానీ నేను బాగా డిప్రెస్గా ఫీల్ అవుతాను అంటే ఇంకంతే, ఇంక అలానే ఉంటారు, ఉన్నది కూడా పోతుంది.
ఓకే. సో చూడండి, మీ యొక్క లక్ష్యాల మీద మీ మీద మీకు ఎంత నమ్మకం ఉండాలంటే, నేను బయట చూస్తేనే నమ్ముతాను, నా కళ్ళతో బయట కళ్ళతో చూసినప్పుడు మాత్రమే నేను నమ్ముతాను, అప్పుడు మాత్రమే మేనిఫెస్టేషన్ జరిగింది అని నమ్ముతాను, అప్పుడు మాత్రమే రియలైజ్ అవుతాను, అప్పుడు మాత్రం నమ్ముతాను యూనివర్స్ నన్ను అని చెప్పి ఇలా కాదు మీరు ఫీల్ అవ్వాల్సింది. నేను నా అంతర్గతంగా లోపల చూసినా కానీ నేను ఏదైతే నమ్మానో అది ఖచ్చితంగా బయట జరుగుతుంది, ఖచ్చితంగా నాకు తెలుసు అది బయట మేనిఫెస్టేషన్ జరుగుతుంది అని చెప్పి మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు రియల్ మేనిఫెస్టేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఆ లెవెల్ ఆఫ్ సర్టెనిటీ అనేది మీకు ఉండాలి. సో చూడండి సార్, ఇక్కడ మేనిఫెస్టేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్లారిటీ, నథింగ్ బట్ మీకు ఏం కావాలి. దానికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కావాలి, ఎందుకు కావాలంటే పర్టికులర్ ఎమోషన్ కోసం కావాలి. అంటే లక్ష్యాలంతా కూడా, కోరికలంతా కూడా రెండు రకాలుగా 2 ప్లేసెస్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది సార్. ఒకటి పర్పస్ నుంచి వస్తుంది, ఇంకొకటి వాయిడ్ నుంచి వస్తుంది. మీ కోరికలంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? పర్పస్ నుంచి వస్తుంది. ఇంకొకటి వెలితి నుంచి. వాయిడ్ మీన్స్ వెలితి నుంచి వస్తూ ఉంటుంది, లోపల లేమి ఎంప్టీనెస్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ అందరికి కూడా దాదాపుగా 90% పీపుల్కి అంతా కూడా పర్పస్ నుంచి రాదు. ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా వెలితి నుంచే, నా దగ్గర లేదు అందుకే నాకు కావాలి అనే స్టేజ్ నుంచే వస్తుంది. సో చూడండి సార్, చిన్నప్పటి నుంచి లగ్జరీ నేను చూడలేదు, ఏం చూడలేదు, నాకు డబ్బులు కావాలి, అందువల్ల డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, అబండెన్స్ లైఫ్ స్టైల్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఇది మంచి స్టోరీనే కాదని చెప్పట్లా, ఫ్లాప్ స్టోరీ అయితే కాదు, యావరేజ్ స్టోరీనే కాదని చెప్పట్లా. ఇది స్టార్ట్ చేయడానికి పనికొస్తుంది, పుష్ చేసుకోవడానికి పనికొస్తుంది. కానీ ఇదే స్టోరీతో ముందుకు పోలేరు, ఫాస్ట్గా మీరు ముందుకు పోలేరు. ఎట్లాగంటే ఇప్పుడు ఫస్ట్ గేర్లో మనం కార్ని స్టార్ట్ చేయగలుగుతాం, అంతేకాని 100 కిలోమీటర్ ఫస్ట్ గేర్లో వెళ్ళగలుగుతామా? ఫాస్ట్గా వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. ఏమవుతుంది అలా వెళ్తే? మొత్తం నాశనం అయిపోతుంది. అదేవిధంగానే నాకు లేదు అందువల్ల నాకు కావాలి, ఆ రోజు నాకు అవమానం జరిగింది మా కుటుంబంలో, మా బంధువుల దగ్గర, అందువల్ల నేను డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను అని చెప్పచ్చు. ఈ స్టోరీ అనేది యావరేజ్, బిలో యావరేజ్. ఇప్పుడు ఆడదు ఆ స్టోరీ, మిమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోదు. ఓకే, ఫస్ట్ గేర్లో కారు దోలినట్టు పోతుంది, మొత్తం డ్రైన్ అయిపోతారు. స్టోరీ ఎలా చెప్పాలో తెలుసా? ఒకప్పుడు నాకు డబ్బులు లేదు, అవును కాదని చెప్పట్లా, నాకు లేదు కాబట్టి నేను డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, ఇది కాదు చెప్పాల్సింది. కొత్త స్టోరీ చూడండి, నాకు అర్హత ఉంది కాబట్టి, అబండెన్స్ లైఫ్ స్టైల్ నాకు అర్హత ఉంది కాబట్టి నేను డబ్బులు సంపాదించాలని ఎంచుకున్నాను, ఇది కొత్త స్టోరీ. ఎప్పుడైతే ఈ విధంగా మీరు చెబుతారో, నాకు అర్హత ఉంది కాబట్టి ప్రపంచాన్ని అంతా కూడా నేను చుట్టి రావాలనుకుంటున్నా, నాకు అర్హత ఉంది కాబట్టి ఈ ప్రపంచానికి అంతా నేను సేవ చేయాలనుకుంటున్నా, అబండెన్స్ అంతా కూడా పంచాలనుకుంటున్నా, అందరి దగ్గర ప్రేమ అనురాగాన్ని అంతా కూడా నేను పొందాలనుకుంటున్నా. దేనికి? లేదు కాబట్టి కాదు, నాకు అర్హత ఉంది కాబట్టి నేను పొందాలనుకుంటున్నా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత పెద్ద లక్ష్యమైనా మీకు వచ్చిందంటే ఆ లక్ష్యం అంతా కూడా మీ నుంచి ఈ భౌతిక ప్రపంచంలో ఎక్స్ప్రెస్ అవ్వాలనుకుంటుంది. మీరు మాత్రమే కోరుకోవట్లే, ఆ లక్ష్యం కూడా మిమ్మల్ని కోరుకుంటుంది. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నవంబర్ 25th నుంచి సార్, హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ డీపర్ లెవెల్లో హీలింగ్ అనేది చేపిస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా చాలా డీపర్ లెవెల్లో న్యూరో సైన్స్ అంతా కూడా యూస్ చేసి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంతా కూడా యూస్ చేసి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ అన్న. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎవరైనా సరే మహేష్ గారి క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నవంబర్ 25th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.